ఐదుగురు పాండవులు ఒక తల్లి పుత్రులు కాదు అని మీకు తెలుసా? కుంతీదేవికి ఉన్న వరంతో పాండవులు జన్మిస్తారు అని చెప్పుకున్నాం కదా. అయితే యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు కుంతీదేవి వరంతో జన్మిస్తారు. అప్పుడు పాండురాజు రెండో భార్య మాద్రి బాధపడుతుంది, నాకు సంతానం లేదు అని. అప్పుడు కుంతీదేవి, ఈ ముగ్గురు నీ పుత్రులు కాదా? ఇలాంటి శుభ సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటుంది. ఇప్పుడు మాద్రి, ఇది మీకు మాత్రమే శుభ సమయం అక్క, నాకు కాదు అని బాధపడుతుంది. అప్పుడు పాండురాజు వచ్చి, యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు, భీముడు బలవంతుడు, అర్జునుడు మానవుల్లోనే శ్రేష్ఠుడు. ఇప్పుడు జన్మించే పుత్రుడు ఎలా ఉండాలి అంటే వైద్య విజ్ఞానం తెలిసి ఉండాలి. మనిషి, గోవు, అశ్వము, ఏనుగు స్వభావాలు చూసి అర్థం చేసుకునే జ్ఞానం అశ్విని దేవతలు మాత్రమే ప్రసాదించగలరు. అంటే కుంతీదేవి, సరే కానీ ఈసారి మంత్రప్రయోగం నేను కాకుండా మాద్రి చేస్తుంది, నా వరం తనకి ఇస్తున్నాను అని. అప్పుడు మాద్రికి నకుల సహదేవులు జన్మిస్తారు. కుంతీదేవిది ఎంత మంచి మనసో కదా. మహాభారతం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.